మస్తాన్ అంతా కలిసి ఈరోజు మధ్య ఎంఆర్పి ధరలకు అమ్మాలని చిత్తూరులో వచ్చి ఎంఆర్పి ధరలు ఫస్ట్ ఒక రోజు పెట్టారు, మళ్ళీ ఇంతవరకు ఎంఆర్పి ధరలు చిత్తూరులో అమ్మలేదు. దీనిపైన ఎక్సైజ్ పోలీస్ స్టేషన్ కమిషనర్ ఆఫీస్ను ముట్టడి చేశాం. వాళ్ళకి కూడా ఎక్సైజ్ కమిషనర్ గారి ఒక విన్నపం ఇచ్చాం. ఏమేనంటే వచ్చే సోమవారం లోపల మద్యం అధిక ధరలకు రేట్లు ప్రకటించి బెల్ట్ షాపులు ఎత్తేయాలి. ఎత్తలేదంటే వచ్చే సోమవారం రోజు నియోజకవర్గం తరఫున ఎక్సైజ్ కమిషన్ ఆఫీస్ని 2000 మందితో ముట్టడిస్తామనేసి ఎక్సైజ్ కమిషనర్కి తెలిపినాం. చిత్తూరు నియోజకవర్గంలో అయితే ఎంఆర్పి పట్టిక వేయలేదు, రేట్లు అమ్మలేదు. దీని మీద హైకోర్టుకు కూడా మేము సోమవారం రోజు వెళ్తున్నాం. దీనిపైన చిత్తూరు దీనిపైన రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం చిత్తూరు నియోజకవర్గంలో మోటార్ సైకిల్ ర్యాలీ చేయడం జరిగింది. ముఖ్యంగా ప్రతి షాపులో కూడా ఎంఆర్పి రేట్లు కాకుండా సిండికేట్ల ధరలకు మద్యం అమ్మేదాని వల్ల బడుగు బలహీన వర్గాల వరకు కూడా తిండికి లేకుండా పోతుంది. ఎలాంటి సంపాదించిన డబ్బు పూర్తిగా కూడా మద్యానికి ఖర్చు పెట్టి దాని ద్వారా వాళ్ళు పస్తులుండే పరిస్థితి ఏర్పడుతూ ఉంది. అదేవిధంగా గ్రామాల్లో బెల్ట్ షాపులు ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు, గ్రామానికి 4-5 బెల్ట్ షాపులు అయిపోయినాయి. ఈ బెల్ట్ షాపుల వల్ల కూడా గ్రామంలో సంపాదించే కూలీ డబ్బులు కూడా బెల్ట్ షాపుల్లో కట్టేసి వాళ్ళ భార్య బిడ్డలు కూడా తిండి పెట్టే పరిస్థితులు లేకుండా పోతున్నారు. కాబట్టి వెంటనే కూడా ప్రభుత్వం చర్య తీసుకొని ఆల్రెడీ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది ఎంఆర్పి రేట్లకి అమ్మని. కానీ హైకోర్టు ఆర్డర్స్ను కూడా వీళ్ళు ఒబే చేయడం లేదు. కాబట్టి వీళ్ళు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ పైన మేము ఈరోజు ధర్నా కార్యక్రమం చేశాము. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఎరువులు దొరకకుండా ఎరువులకు ఉన్నటువంటి సబ్సిడీని తీసేసి వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఎరువుల ధరలు పెంచుకుంటూ పోతా ఉన్నారు. కానీ అదే మద్యం డిస్టిలరీస్కు ఈరోజు ప్రతి ఒక్క డిస్టిలరీ కూడా వాళ్లకు మరి సబ్సిడీలు ఇవ్వడం, వాళ్లకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం, ఇంకా మీరు ఎక్కువగా మద్యం తయారు చేయండి అని చెప్పి డిస్టిలరీస్ని ప్రోత్సహిస్తున్నారు. కానీ ఈరోజు రైతులు నష్టపరుస్తున్నారు.